బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప పాలంపల్లిలో తెలుగు తమ్ముళ్లు పరస్పరం దాడులు చేసుకున్నారు. వేట కొడవళ్లతో వీరంగం చేశారు. పార్టీ ఇన్ఛార్జ్ అష్రఫ్ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో ఈ వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. కడప పాలంపల్లిలో తెలుగు తమ్ముళ్లు పరస్పరం దాడులు చేసుకున్నారు. వేట కొడవళ్లతో వీరంగం చేశారు. పార్టీ ఇన్ఛార్జ్ అష్రఫ్ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో ఈ వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు అందిస్తారు. చంద్రమోహన్ రాజు, అసలు ఏం జరిగింది? స్వాతి, ఎన్నికలు ఇంకా ప్రారంభం కాలేదు. అప్పుడే గ్రామాల్లో వర్గ కక్షలు బగ్గుమంటున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలోని రెండు వర్గాల మధ్యన జరిగిన ఘర్షణల్లో 6 మంది గాయపడ్డారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఇది తెలుగుదేశం పార్టీలోనే 2 వర్గాల మధ్యన జరిగింది. ఇటీవల కొత్తగా తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ మంత్రి అహ్మదుల్లా, ఆయన కుమారుడు అష్రఫ్ కు సంబంధించిన ఒక వర్గం కాగా, పాత ఇన్ఛార్జిగా ఉన్న జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి వర్గం మరో వర్గం. ఈ 2 వర్గాల మధ్యన జరిగిన దాడుల్లో దాదాపు 6 మంది గాయపడ్డారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. ప్రధానంగా కొత్తగా పార్టీలో చేరిన రామగంగిరెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, రాజారెడ్డి అనేవారు మాజీ మంత్రి అహ్మదుల్లా వర్గంగా కొనసాగుతున్నారు. వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరితో పాటు మరికొందరు కూడా ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అంతకు ముందుగా పార్టీలో కొనసాగుతున్న కుమ్మరి వెంకట సుబ్బయ్య, అలాగే శేషు వారి వర్గం కూడా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతుంది. వారంతా కూడా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. వారంతా కూడా జిల్లా అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసులు రెడ్డి వర్గీయులుగా కొనసాగుతున్నారు. మంత్రి అహ్మదుల్లా, ఆయన కుమారుడు ఇటీవల పార్టీలో చేరినప్పటి నుంచి ఆ గ్రామంలోకి వెళ్లి ఆ గ్రామంలో తమ వర్గాన్ని ప్రోత్సహిస్తూ, అలాగే ఆ గ్రామంలో మిగతా వారిని కూడా కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు అష్రఫ్, అలాగే ఆయన తండ్రి. ఈ నేపథ్యంలో తమకు సంబంధం లేకుండా తమ పాత కార్యకర్తలం, సీనియర్ నాయకులంగా ఉన్న తమకు ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా అష్రఫ్ ను గ్రామంలోకి పిలిచి అతన్ని ఊరేగించడం ఏంటి అని చెప్పేసి వెంకట సుబ్బయ్య వర్గం రామగంగిరెడ్డి వర్గాన్ని నిలదీయడంతో ఇది గత 3 రోజులుగా కొంత చిన్న వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, అష్రఫ్ కు సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో కూడా ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే రామగంగిరెడ్డి అనే వ్యక్తి బుల్లెట్ మోటార్ సైకిల్లో వచ్చి వెంకట సుబ్బయ్య వర్గానికి చెందిన శేషును ఢీకొట్టడంతో అతనికి కాలు విరిగింది. అలాగే వెంకట సుబ్బయ్యను రామగంగిరెడ్డి మరికొందరు కలిసి వేటకోడలతో నరకడంతో అతనికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇరు వర్గాల మధ్యన రాళ్ల దాడి కూడా జరిగినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో పోలీసులు వీటిని అంతా కూడా కొంచెం గోప్యంగా ఉంచి కేసును బయటికి రాకుండా ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదన్నట్లు తెలుస్తుంది. అయితే ఇరు వర్గాలకు సంబంధించిన 6 మంది గాయపడిన వారిలో దాదాపు 4 రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మరో 2 బయట ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇరు వర్గాలకు సంబంధించిన కేసులను కూడా నమోదు చేస్తున్నట్లు డిఎస్పీ చెబుతున్నా కూడా ఇరు వర్గాల్ని రాజీ చేసే ప్రయత్నమే జరుగుతున్నట్లు తెలుస్తుంది. మాజీ మంత్రి అహ్మదుల్లా కూడా గాయపడిన వారిని పరామర్శించారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అలాగే పాత తెలుగుదేశం పార్టీకి, అంటే గతంలో చాలా సీనియర్లుగా ఉన్న కడప పరిసర ప్రాంతాల్లోని చాలా గ్రామాల్లో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన వర్గాలు, అలాగే కొత్తగా తెలుగుదేశం పార్టీలో చేరిన మంత్రి అహ్మదుల్లా వర్గాల మధ్యన ఈ వివాదాలు చోటు చేసుకునే పరిస్థితి నెలకొంది. ఒకరిపైన ఒకరు ఆధిపత్యం కొనసాగించే ప్రయత్నాల్లో భాగంగానే ఈ ఘర్షణలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్వాతి. రైట్ చంద్రమోహన్ రాజు, థ్యాంక్ యూ. ముందు దేవుని అది బాగైపోతే